ఓకే. ఇప్పుడు చాలామంది అంటుంటారు గదా! ఇన్‌స్టాలో మంచి ఫేమ్ ఉండి ఫాలోవర్స్ వస్తే డబ్బులు సంపాదించొచ్చని. అది నిజమేనా? నిజమే అంటే నిజమే. కానీ బా సంపాదిస్తున్నావా మరి? 100,000 అంటే ప్రమోషన్స్ వస్తాయి. ఓన్లీ ప్రమోషన్ ద్వారానే సంపాదించు. ఇంక వేరే నుంచి అయితే రాదు. ఓకే. ప్రమోషన్స్ వస్తాయి కానీ కొద్దిగా రేట్ మ్యాటర్‌లో కొద్దిగా వెళ్ళిపోతాయి. బెట్టింగ్ హ్మ్. ప్రమోషన్ వల్ల నీకు 30, 40 ఇస్తామని ఉన్నారు. మీ ప్రూఫ్ చూపిస్తాలే, స్క్రీన్‌షాట్ చూపిస్తా. చేసారా మీరు బెట్టింగ్ ఎప్పుడైనా? అస్సలు చేయలే. ఓకే. అంటే వాళ్ళు కేస్ పెడతారు. అట్లని కాదు కానీ మన ఫాలోవర్స్ మోసపోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. హ్మ్. మన ఫాలోవర్స్ లేకుంటే నేను లేను. డైరెక్ట్ చెప్పేస్తా ఇది. ఓకే. మన ఫాలోవర్స్ ఎప్పుడు మోసపోరు. హ్మ్. అసలేంటి నీ మెయిన్ మోటో ఏంటి ఇన్‌స్టాలో ఇప్పుడు ఇలా కంటెంట్ చేయడానికి? ఆ! 'సుడిగాలి సుధీర్‌లాగా' మంచి సెలబ్రిటీ అయిపోదామనా? తర్వాత ఒక కమెడియన్ అవుదామనా? లేకపోతే సెలబ్రిటీ ఏంటి? డ్రీమ్ ఒక పెద్ద డ్రీమ్ అంటే పెద్దగా ఏం లేదు గానీ, హ్మ్. ఎంతో కొంత 4 డబ్బులు సంపాదించుకొని, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవడం ఇంతే ఇంక. నాకు సినిమాలో హీరో కావాలా, హ్మ్. సినిమాలో ఉండాలి అట్లా ఏం అవసరం లేదు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ నుంచే ఎంతో కొంత ఇప్పటికంటే ఇంకా కొద్దిగా 10% ఎక్కువొచ్చి, ఇంట్లో వాళ్ళని హ్యాపీ చూసుకోవడం తప్ప ఇంకేం వద్దు. ఓకే. ప్రెజెంట్ ఏంటి ఇప్పుడు చదువుకుంటున్నావు గదా! నీ ఆ! స్టడీకి, మెయింటెనెన్స్‌కి మొత్తం నువ్వేనా? లేతే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటావా? అట్లేం లేదు. ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇస్తారు. నేను కొద్దిగా ఓకే. ప్రమోషన్స్ వస్తాయి కదా! ఆ మనీ నుంచి అట్లా. హ్మ్. అంటే ఏం చేస్తుంటారు మమ్మీ, డ్యాడీ? డ్యాడీ ఫైనాన్స్, పాలిటిక్స్. ఓహ్! ఓకే. కొంచెం అయితే మంచి ఉన్నవాళ్ళనుకుంటా. అట్లేం లేదు. అంటే అందరికి అట్లా అనిపిస్తది గానీ, హ్మ్. ఓహ్! అంతేం లేదు. ఓకే. మంచి పేరుంది డ్యాడీ కంటే. హ్మ్. గా నేను ఇంతకుముందు నేను ఫేమస్ కాలేకుంటే మా డ్యాడీ పేరు చెప్పుకొని తిరుగుతుంటి. ఓహ్! అంటే పెద్దవాళ్ళ దగ్గర. ఓకే. ఇప్పుడు నాకంటూ గుర్తింపు ఉంది. ఒకప్పుడు మా డ్యాడీ ఎక్కడ పోయినా డ్యాడీ పేరు చెప్పేస్తే, "ఆ! నా కొడుకా నువ్వు" అని బాగా రెస్పెక్ట్ ఇస్తారు.